హలో అండి, వెల్కమ్ టు ఆహా ఇండియన్ కిచెన్. నేను ఈరోజు 3 వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ చేస్తున్నానండి. ముందుగా ధనియా పౌడర్ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ఒక బాణలి తీసుకొని ఒక ఫుల్ కప్ ఆఫ్ ధనియా వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ పెద్దగా పెట్టుకుంటే ధనియాలు నల్లబడిపోతాయండి, అందుకే లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ధనియా కొంచెం రంగు మారే వరకు మనం వేయించుకోవాలండి. ధనియాలు వేగిపోయాయి. నేను దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకున్నాను. చల్లార్చుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. చూసారా, ధనియా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా ఎలా చేయాలో చూద్దామా. అదే బాణలో 2 స్పూన్స్ ఆఫ్ ఇలాచీ, 2 స్పూన్స్ లవంగా, 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ గసగసాలు, 1 దాల్చిన చెక్క, అలాగే 1/2 కప్ ధనియా కూడా వేసుకుంటున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇంట్లోనే చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మనం ఇంట్లో మన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్దీ అని కూడా మనకు తెలుసు. ఆల్మోస్ట్ మన స్పైసెస్ అన్నీ వేగిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చల్లార్చుకున్న తర్వాతే మిక్సీకి వేసుకున్నానండి నేను. చూసారా, మన గరం మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జీరా పౌడర్ ఎలా చేయాలో చూద్దామా. అదే బాణలిలో 1 కప్పు జీరా వేసుకుంటున్నాను. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ జీరా పౌడర్ గ్రేవీస్లో వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీస్ చాలా బాగుంటుంది. అలాగే బటర్ మిల్క్లో కూడా జీరా పౌడర్ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తొందరగానే వేగిపోతాయండి జీరా. చూసారా, వేగిపోయాయి. దీన్ని కూడా చల్లార్చుకున్న తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. జీరా పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజుకు ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఎలా చేయాలో చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ.